ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూలై 10 గురువారం రోజు సాయంత్రం 6 గంటల తరువాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వారి వల్ల వీరి తలరాత మారబోతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గోచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. ఈ ధనుస్సు రాశి వారికి జూలై 10 గురువారం రోజున అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే వీరు ఆశ్చర్యపోతారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. వీరి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో మంచి ఫలితాలనే పొందబోతున్నారు. ఈ సమయంలోనైతే గతంలో నిలిచిపోయిన పనులు మీరు పూర్తి చేస్తారు. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు అయితే తీరిపోతాయి. గతంలో ఎవరికైతే మీరు డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అవి వారు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో వారే ఈ సమయంలో మీకు తిరిగి ఇస్తారు. ఈ సమయంలో కొత్త వ్యాపారం కూడా మీరు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ ధనుస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే వీరికి గోచారం చాలా బాగుంది. ఈ సమయంలో ఇంట్లో శుభవార్తలు కూడా వింటారు. నూతన వస్తువులు కూడా కొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతి లభిస్తుంది. ఈ సమయంలో మీకైతే ఏ పని మొదలుపెట్టినా మంచి విజయాలను సాధిస్తారు. దూరంగా ఉన్న స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఈ సమయంలో మీకైతే సంఘంలో మంచి గుర్తింపు రాబోతుంది. దీనివల్ల మీకు పనులు కూడా ముందుకు సాగబోతున్నాయి. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో అటువంటి వ్యక్తులు అయితే మీకు క్షమాపణ చెప్పబోతున్నారు. ఈ ధనుస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులను ఎదుగుతుంటే ఓర్వలేని వారు చాలా వ్యక్తులు ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరికి అందమైన మనస్సు కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు అబద్ధాలు అస్సలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడేవారంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాలు, బాధలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారి జీవితంలో డబ్బు సంపాదించాలని వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరైతే ఎంతో కష్టపడతారు.
ఈ రాశి వ్యక్తులు సంఘంలో మంచి గుర్తింపు అనేది వీరికి ఉంటుంది. వీరు మంచి కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరికి కష్టాలు, బాధలు కూడా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు చాలా దయాహృదయాన్ని కలిగి ఉంటారు. జాలి గుణం అనేది వీరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది. పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచే తమ కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. వీరికి దైవం తోడు కూడా ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే ఏదైనా కష్టం వచ్చినా భయపడకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా బాధపడకుండా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే అబద్ధం చెప్పేవారు అంటే అస్సలు నచ్చదు. అయితే ఈ రాశి వారికి మాత్రం చాలా హృదయం అనేది ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి జూలై 10 గురువారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఇద్దరు వ్యక్తులు వీరి జీవితంలోకి రాబోతున్నారు. వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది. ఈ రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీరు అయితే వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను చూడబోతున్నారు. ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారం మొదలు పెడితే మంచి అభివృద్ధులను చూడబోతున్నారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తీరబోతున్నాయి. మీ జీవితంలోకి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వారి ద్వారా మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఆ వ్యక్తులు మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు. వారైతే మీకు స్నేహితులుగా ఉండబోతున్నారు. మీ జీవితంలో ఎలా ఎదగాలి, ఏం చేయాలి, మీరు మంచి మంచి విషయాలను వారి ద్వారా తెలుసుకోబోతున్నారు. వారైతే మీకు మంచి మంచి సలహాలను, సూచనలను ఇవ్వబోతున్నారు. వారి వల్ల మీ జీవితం అయితే చాలా ఆనందంగా ఉండబోతుంది. మీ జీవితంలో మీరు బాగా ఎదగబోతున్నారు. అటువంటి స్నేహితులను మాత్రం మీరు అస్సలు వదులుకోకండి. ఈ సమయంలో మీకు వారి పరిచయాల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాల అంశాలను నేర్చుకుంటారు. జీవితంలో ఎలా ఎదగాలి అనేటటువంటి చాలా విషయాలు అయితే మీరు వారి ద్వారా తెలుసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు అయితే మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి ఫలితాలే రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో మంచి వాతావరణం ఉండబోతుంది. ఈ సమయంలో ఆర్థికపరమైన సమస్యలు అయితే తీరిపోతాయి. గతం కంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను సాధిస్తారు.